అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 రోజులుగా కూడా జనవరి 6, 7, 8 ప్రజా ఉత్సవాలు మరియు ఫ్లవర్ షోలో కూడా పాల్గొనడం జరిగింది. 2 రోజులు పాల్గొనడం జరిగింది. అందులో మరి 6వ తారీఖు మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాండిచేరి నుంచి రావడం జరిగింది. ఆ రోజు కూడా సభలో నిజంగా యానం ప్రజలకి ముఖ్యమంత్రి గారు చాలా పెండింగ్ పనులన్నీ కూడా ఒకే రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదే వేదిక పైన అన్ని ఇనాగ్రేషన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకే చోట చేయడం ఒక ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఒక శాసనసభ్యుడిగా నేను ఇచ్చే గౌరవాన్ని బట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ఈవెంట్కి నేను ఒక ప్రెసిడెంట్ని అని చెప్పి నాకు గౌరవం ఇస్తూ ఆ రోజు ముందు రోజే నాకు పిలుపు రావడం జరిగింది. ఆ రోజుకి అక్కడికి వెళ్ళి మంత్రులతో కానీ అందరితో కూడా చాలా గౌరవంగా వేదికని సభ విధానాన్ని కాపాడాలని చెప్పి చాలా గౌరవంగానే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి 30 మంది శాసనసభ్యుల్లో ఒకటిగా కాకుండా అందరిని ఎలా అయితే చూస్తున్నారో వాళ్ళలా నన్ను చూడండి అని చెప్పి చాలా మర్యాదగా గౌరవంగా కోరుకోవడం జరిగింది. నిజంగా అక్కడ ఏంటి అంటే ఈ 3 రోజుల దాంట్లో కూడా గవర్నమెంట్ డబ్బుతో మనం డప్పు కొట్టుకోవడం అనమాట. ఏంటి అంటే ఈయన వస్తుంటే ఒక ఎలివేషన్ సాంగ్, ఈయన సైడ్ తిరుగుతుంటే స్క్రీన్ పైన ఒక ఫోటో, ఈయన నడుస్తుంటే ఒక పుష్ప సాంగ్, లేకపోతే బ్యాక్ డ్రాప్ ఒక మంచి బీజిఎం ఆర్ఆర్. ఇదే అక్కడ జరుగుతున్న విధానం. అయినా కూడా నాకు ఏంటి అంటే గౌరవం, యానం ప్రజలు ఒక ఇనాగ్రేషన్స్ జరుగుతున్నాయి. నేను తలపెట్టిన పనులు ఎన్నో 6-8 నెలల నుంచి ఒకేసారి జరగకుండా ఒకే వేదిక పైన ఇనాగ్రేషన్ జరిగినప్పుడు నేను నా ప్రజలకు నేనేమైతే ఇచ్చున్నానో, నాకు ఓటేసిన ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు నాకు, వారికి ఇష్టంగా నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఇది వచ్చినప్పుడు, ఎన్నో రాజకీయ వేదికలు వచ్చినప్పుడు కూడా నేను అటెండ్ అవ్వలేదు. కానీ ఇది ప్రజల ఫంక్షను, గవర్నమెంట్ డబ్బుతో జరుగుతున్న ఫంక్షన్ అని చెప్పి వెళ్ళినప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ రోజు కూడా చాలా గౌరవంగా పొద్దున్న మన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్ గారు వచ్చారు. ఉన్న పరిస్థితులు యానానికి ఆయన చెప్పిన విధానంలో మీ అందరికీ అర్థమైంది. యానం ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయింది, ఏమీ కొత్తగా చేయక్కర్లేదు. నేను ఇది తెచ్చేసాను, అది తెచ్చేసాను, 137 కోట్ల గోడ తెచ్చేసాను, లేకపోతే మంచి ఈఫిల్ టవర్కి డెవలప్మెంట్ తెచ్చేసాను. ఈరోజు యానం పరిస్థితిలో యానం ప్రజలకి, ఎస్సీ పీపుల్కి, వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏమైతే కూడా రావట్లేదు. అంటే స్కాలర్షిప్స్ కానీ, వైద్యం లేదు, విద్య సరైన విద్య లేదు. ఒక 43 మంది నుంచి 50 మంది ఫేక్ సర్టిఫికెట్లు గాళ్ళు ఉన్నారు. ఇలా మీకు వందలాది సార్లు చెప్పాను. అయినా కూడా ఆయన విధానం ఏంటి అంటే నేనే చేశాను. అక్కడ ఒక స్క్రిప్ట్ అండి. ఎలాంటి స్క్రిప్ట్ అంటే ఆయనే వేదికకి ఏర్పాటు చేయడం, ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడతాడు, ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, దానికి నెక్స్ట్ నేనే మాట్లాడాలి. ఇంకా మళ్ళీ దానికి మాట్లాడే స్కోప్ కూడా లేదు, ఆయనకి ఏమీ లేదు. మొత్తం ఒక సెటప్ అనమాట. ఆ సెటప్లో ఏంటి అంటే ఆయనే వస్తాడు, ఆయనే షాల్ కప్తానంటాడు, ఆయనే గిఫ్ట్ ఇస్తాడు, ఆయనే మొత్తం చేసేసుకుని ఆయన వెనకాలేమో ఆయన ఫోటోలు, ఒక డప్పు కొట్టడానికి ఒకళ్ళలోనే మైక్లో మంత్రి గారు కాకపోతే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు నా పేరు చెప్తే అందులో ట్రాన్స్లేట్ చేసే వరకు కూడా నా పేరు చెప్పకూడదు అనమాట. అంత విధానం కనబడింది నాకు. అయినా కూడా నాకేమి రాజకీయ ఇబ్బందులు నాకు లేవు. ఎందుకంటే ఒకరికి ఒక పార్టీ ఉంటుంది, ఒకరికి ఒక విధానం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఆయన ఈరోజు చాలా గొప్పగా మాట్లాడిన మాటలు ఏంటి అంటే పేకాటలో అది నా కారు నెంబర్ 55 అండి. ఆయనకు సడన్గా అది గుర్తొచ్చినట్టుంది. వెంటనే 55 కోట్లు సంపాదించారు ఎమ్మెల్యే గారు. లేకపోతే హెచ్ఆర్ క్లీనింగ్ సంస్థలో నెలకి 35 లక్షల నుంచి 40 లక్షలు. నేను నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, ఈరోజు గవర్నర్ గారు ఊర్లో ఉన్నారు. ఇదే ఇందాక వేదిక పైన ఆయన రెడీ అనే దానికి నేను డిబేట్కి రెడీ. అదే కాకుండా ఆయన చేతిలో గవర్నమెంట్ ఉంది, ఆయన చేతిలో అన్నీ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, అందరు మంత్రులు అందరూ ఉన్నారు. నా మీద సిబిఐ కేసుకు కూడా నేను రెడీ. దేనికైనా నేను రెడీ అని సవాల్ ఇస్తున్నాను. దానికి ఆయన గవర్నమెంట్, ఆయనకి పవర్ ఉంది. ఈరోజు గవర్నర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా మళ్ళీ గవర్నర్ గారిని కలిసినప్పుడు పూర్తిగా హెచ్ఆర్ స్క్వేర్ మీద కానీ దేని మీద నా పైన మీకు ఎన్ని అనుమానాలు ఉన్నాయో అన్ని సిబిఐ కేసులే. నాకు అర్థం కాని విధానం ఏంటంటే యానం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, 3.5 ఏళ్ళ నుంచి పనులు ఆపేశాడయ్యా, 3.5 ఏళ్ళ నుంచి ఏమీ చేయనివ్వట్లేదంటే ఓన్లీ పేకాట క్లబ్బులకి, హెచ్ఆర్ స్క్వేర్కి నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందండి. మిగతా వాటికి నాకు ఇవ్వదు. ఇవి మట్టుకు మాత్రం నేను చేసేయగలను. నాకు చేయడానికి ఇక్కడ నాకు ఆఫీసే ఇవ్వలేదయ్యా అని చెప్తుంటే నాకు పని జరగనట్లేదు, నేనే చేయాలి. ఒకవేళ జరిగిపోతుందంటే నేను వచ్చేసి ఇది నేను చేస్తాను. మొన్న రాత్రి సీఎం గారితో మాట్లాడేశాను, పట్మని ఇలా పరప్పుడే పిఎంఓ ఫోన్ వచ్చింది, ఇది సొల్లు.
అది కాకుండా ఏంటి ఏదైనా చెప్దామనే లోపల ఇక్కడ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఇలా డప్పు ఒక మీటింగ్ పెట్టి ఆ డప్పు కొట్టిస్తున్నారు. నీకు సవాల్ ఉంటే డైరెక్ట్గా నువ్వు స్క్రిప్ట్ వేసుకుని మీరు ఒక స్క్రిప్ట్ రాసేసుకుని దాంట్లో ఎవరు నెక్స్ట్ మాట్లాడాలి, పాత్రికేయ మిత్రులకి ఏమి సెన్సేషన్ న్యూస్ ఇవ్వాలి, నేను తగ్గేదేలే లేకపోతే ఒగ్గేదేలే ఇలాంటి డైలాగులు మాట్లాడేలాగా మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోకండి. మాకు వేదిక పెట్టండి, మీ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఉండండి, ప్రజలందరినీ కూడా ఏర్పరచండి. నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే 100% రాజకీయ సన్యాసానికి కూడా నేను రెడీ. దానికి ఆయన ప్రూవ్ చేసిన మరుక్షణం ఏదైనా కూడా నేను నా యానం ప్రజలకి నేను ఒకటే కోరుకున్నది ఏంటంటే మంచి జరగాలని కోరుకోవడానికి వచ్చాను. ఈ 3.5 సంవత్సరం ఆమర నిరాహార దీక్ష చేశాను, అనేక సార్లు అసెంబ్లీలో నిరాహార దీక్షను అన్నీ చేసుంటే నాకు పేకాట క్లబ్బులకి లేకపోతే ఈ క్లీనింగ్ డబ్బులకి నేను గవర్నమెంట్ వాటికి నాకు యాక్సెప్ట్ చేస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు అతను మాట్లాడే మాటలు ఎలా అంటే ఒక డప్పు సెల్ఫ్ డబ్బా. ఎంత సెల్ఫ్ డబ్బా అంటే ఇష్టం వచ్చిన ఆట ఏది పడితే అది ఆయన చెప్పించుకోవడం. ఆఖరికి పాట పాడేవాడితో కూడా ఏదో పాట వస్తే ఇక మన పులిబిడ్డ ఎక్కడ ఉన్నారు లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ప్రజా ఉత్సవాల అవి ఏంటిది మీకు అర్థం కాదు. నా ఫోటో వేయమని నేను అడగట్లేదు, నన్ను చూపించమని నేను కోరుకోవట్లేదు. ప్రజల డబ్బుతో జరుగుతున్న ఫంక్షన్ అది. మొన్న 6వ తారీఖు జరిగినప్పుడు శాసనసభ్యుడిని ఎక్కడ కూర్చోబెట్టారు, శాసనసభ్యుడిని అసలు పిలుపు ఉందా? కానీ దానికి ఒక మీటింగ్ ఇలా పేపర్లో అండర్ ప్రెసిడెంట్షిప్ ఆఫ్ గొల్లపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే యానం ఆ ఒక్క పేరు రావండి. కానీ చెడు ఏమన్నా ఉంటే యానంలో కరప్షన్కి యానంలో ఇంకో విధానాలకి మాత్రం నేను కనబడుతున్నాను. ఎంత నీట్గా మాట్లాడానో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలకి గవర్నర్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజలకి ఏమేమి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ నేను ఎంత క్లుప్తంగా మాట్లాడానంటే గవర్నర్ గారికి ఆల్ పార్టీస్ మెంబర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఒక శాసనసభ్యుడు ఇక్కడ నిరాహార దీక్ష చేసినప్పుడు నా పాయింట్లన్నీ కూడా ఆ రోజు మీరందరూ కూడా చూపించారు, టీవీల్లో చూపించారు, అన్నిటిలోనూ చూపించారు. ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా ఆయనకు చేయడం జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే చెప్పిన వాటిల్లో కూడా కొన్ని మేమేమన్నా చేయగలమేమో కూడా మేము ప్రయత్నిస్తాం అని. అది సభా గౌరవం అంటే. ఇక్కడ జరుగుతున్నదంతా డెవలప్మెంట్ అని చూపిస్తూ యానం అభివృద్ధి చెందిపోయింది, యానం సూపర్ బంపర్, అసలు ఏం చేయడానికి మిగలలేదు అన్నట్టు చూపిస్తున్నారు. కానీ యానంలో అన్నీ బాగుంటే గొల్లపల్లి శ్రీనివాసరావు గెలవాల్సిన పని లేదు. అతనే శాసనసభ్యుడిగా ప్రజలు ఇంకొన్ని రోజులు తీర్పిద్దరు. కానీ విషయం ఏంటి అంటే అది యానంలో పరిస్థితి అది కాదు. ఇక్కడున్న ఎంప్లాయీస్ కానీ ఇక్కడున్న మొత్తం ప్రతి వ్యవస్థ డైవర్ట్ చేస్తుంది. నేను ఒకటే కోరుకున్నాను, నాకేం ఓల్డేజ్ హోమ్ సంస్థ లేదు సార్, నాకు బెనామీలు లేరు సార్. నేను ఏ రూపాయైనా నా కష్టార్జితంతోనో నా తండ్రి ఆస్తితోనో నేను సంపాదించిన ఆస్తితోనో నేను ఎదరికెళ్తున్నాను. నాకు ఏ రకమైన కరప్షన్ మీరు అంటించుకోవాలనుకున్నా ఎనీ టైం రెడీ, దేనికైనా కూడా రెడీ. ఓపెన్గా సిబిఐకైనా ఈడీకైనా ఎనీ కైండ్ ఆఫ్ ఆయన చేతిలో గవర్నమెంట్ ఉంది, దేనికైనా కూడా నేను రెడీ. లేదు ప్రజావేదిక మీద మాట్లాడుకుందాం, ప్రజల వేదికగా అన్ని రెడీ చేసుకుందాం అనుకుంటే రెడీ, రమ్మనండి. అంటే కౌరులు దేనికి కూడా మేము తగ్గాల్సిన పని లేదు. నువ్వు అసలు తగ్గద్దు. ప్రజలు నిన్ను ఆల్రెడీ ఒకసారి నీ బాబుకు చూపించాం, మీ తాతకు చూపించాం అన్నప్పుడు ఆల్రెడీ నీ అహంకారపు భావనతో ప్రజలు నిన్నేం చేశారో చూపించావు. అదే అహంకారంతో చెప్తున్నాను, నీ అహంకారాన్ని అదే ప్రజలతో మళ్ళీ తొక్కకపోతే యానం శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు కూడా ప్రజల్లో మనిషిగా నీకు ఆ తిరుగుబాటుతనాన్ని నేను ఖచ్చితంగా నీ మీద చూపించడం జరుగుతుంది. యానం ప్రజావేదికగా నువ్వు చేసి ప్రతి భోగోతం, నీ 30 సంవత్సరాల రాజకీయ వేదిక, నీ కరప్షన్ కానీ నువ్వు ఎవరెవరికి మత్స్యకారుల డబ్బుల్లో ఎంత డబ్బులు అయితే నువ్వు తినేసావో, మత్స్యకారుల డబ్బుల్లో 25,000 పడితే 14,000 నీకు ఇవ్వాలి. ఈ రోజు కూడా అదే ఊర్లో ట్రెండింగ్ టాపిక్, డబ్బులు పడుతున్నాయంట కదా కృష్ణారావు గారికి ఏమంటున్నారు అని. అదే వేదిక మేము చెప్పాను. దానికి నాకేం తెలుసు, ఏదో గుమ్మడికే దొంగ ఎవడు భుజాలు తడుక్కుంటే. ప్రజలకి ఓపెన్ హార్ట్గా పాత్రికేయ మిత్రులందరూ కూడా మైకులు పట్టుకుని మేము ఒక మత్స్యకారు దగ్గరికి వెళ్ళి అడగండి, మేము తీసుకోలేదు అన్న రోజుని నేను మీకు ఆన్ ద స్పాట్ రాసిస్తాను రాజీనామా, ఆన్ ద స్పాట్ రాజీనామా రాసిస్తాను. అతను చెప్పిన ప్రతిదీ సొల్లు కవర్లు. కాకపోతే వేదిక గౌరవంగా ఉండాలి కాబట్టి ఆ వేదికను గౌరవిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. పాత్రికేయ మిత్రులు అందరూ అర్థం చేసుకోండి. మీరు ఎన్నోసార్లు అడిగారు ప్రజావేదికకి రమ్మని, నేను ఎప్పుడు కూడా ప్రజావేదికకి రెడీగానే ఉన్నాను, ఖచ్చితంగా రావాలి. అతను అవుట్ కవర్లు చెప్పి అతను స్క్రిప్ట్ రెడీ చేసుకుని అతను స్క్రీన్ బొమ్మ చూపించుకుని లేకపోతే 4 డ్రోన్ షాట్ల కోసం లేకపోతే ఎమ్మెల్యేని ఎలా చూపించాలి, ఎలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలనే దానికి నేను రెడీ కాదు. నీ ప్రజావేదిక లేకపోతే నీకు డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టాలేమో, అంత సీన్ అవసరం. రోడ్డు మీద నుంచుందాం, చిన్న ఆటో పెట్టుకుని 2 బండ్ల మీద రోడ్డు మీద ఉంచుందాం. లేదు ప్రజావేదిక ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టావు కాబట్టి రేపు ఆ వేదిక కూడా రమ్మన్నా నేను రెడీ.
ఇది నువ్వు సవాల్గా తీసుకుని నువ్వు ప్రజలందరికీ ఏవైతే భాగవతం చూపించావు 30 ఏళ్ల నుంచి అది మానేసి ప్రజలకు అవసరమైన పని చేయడానికి ప్రయత్నిస్తామని ఆశిస్తూ మీ గొల్లపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.